నేను కొత్తగా సర్పంచ్‌గా డిసెంబర్ 17కు అయినానండి. అదే వీడియో 22 రోజు ప్రమాణ స్వీకారం అయింది. చార్జ్ తీసుకున్న ఒక వారం 10 రోజులకు జీపీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ జరిగిందన్న. ఫస్ట్ మీటింగ్‌లో తీర్మానం ఏం జరిగిందంటే, రికార్డ్ సెక్షన్‌లో ఏమున్నా గానీ ఇంతకు ముందుకు ఏదో మీటింగ్ పెట్టడం జరిగింది. మేము వార్డ్ మెంబర్లు, ఉప సర్పంచ్ అందరం కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. రికార్డ్స్ అంతా వెరిఫై చేయాలి. నాకు చూపెట్టాలి ఖచ్చితంగా. అప్పుడైతే నేను చార్జ్ తీసుకుంటా అంటే, ఆ రోజు గిట్ట నేను చార్జ్ తీసుకోలే అన్న. రికార్డ్ చెక్ చేసిన తర్వాతనే చార్జ్ తీసుకున్నాను. రికార్డ్ చెక్ చేసుకున్నానంటే ఈయన పెద్ద మైలారాల ఈయనకు మించిన ల్యాండ్ ఓవర్‌కి లేదని చెప్పి ఫస్ట్ ఈయననే చెక్ చేసిన. చెక్ చేస్తే 194 గజాలు అని చెప్పి ఆన్‌లైన్‌లో ఉంది. ఇదేంది 194 గజాలు అని ఉంది. మొత్తం ఆయన ఇంత పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. ఈయనది ఇంతగనం ఏముంది అంటే, ఆయన కాంపౌండ్ వాల్ లోపల ఉన్నది గ్రామకంఠం భూమి అని చెప్పేసి మా సెక్రటరీ చెప్పడం జరిగిందన్న. అంటే అంతగానం గ్రామకంఠం 4.5 ఎకరాల భూమి గ్రామకంఠం ఉంటదా ఎవరికన్నా అని చెప్పేసి మేమంతా వెరిఫై చేస్తే, ఈ 9,874 గజాలు అని చెప్పేసి 9,874 గజాలు అని చెప్పేసి డాక్యుమెంటు అన్న 9,000 ఇక్కడ రికార్డులో చూడడం జరిగిందన్న. మేము చూస్తే 9,000 బ్రీఫ్ గా చెప్పు లైన్ ని ఒక మాటలో కొట్టేసినట్టు చెప్తే జనాలకు అర్థమైంది. మేము రికార్డ్ వెరిఫై చేస్తే 94 గజాలు అని ఉంది. దానిలో లైన్ చెప్పండి మీరు. 9,874 గజాలు అని చెప్పి ఇలా ట్యాంపరింగ్ చేసిరన్న. ఇలా కొలతలు ఎక్కాల్సిన ప్లేస్ రాంగ్ ప్లేస్ లా 9,874 గజాలు అని రికార్డ్ ఎక్కిచ్చేసారు. ఇది ఎక్కిచ్చారు అని చెప్పేసి మేము ఆయనని నోటీసులు పంపి, ఇది ఆ రైటింగ్ వేరే ఉంది, ఈ రైటింగ్ వేరే ఉంది అని చెప్పేసి నోటీసులు పంపించడం జరిగిందన్న. మమ్మల్ని కేర్ చేయకుండా నీకెందుకు ఇవ్వాలి నోటీసులు, నేను అవసరమైతే కలెక్టర్కి పంపిస్తా, ఇది నా జాగా, నువ్వేమనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నాటకాలు చేస్తే నిన్ను సస్పెండ్ చేపిస్తా, నిన్ను చంపేస్తా అని నన్ను బెదిరింపులకు దిగదారినా. మేము నన్ను చంపుతా నన్ను నిట్టు మల్లేశని, జనార్దన్ రావుని, ఉప సర్పంచ్ని, 7 రెడ్డి నా ఎంబడి ఉంటోళ్ళు గట్టి ఎవరైతున్నామో మా 10 మందిని చంపేస్తాం, నీ సర్పంచ్ పదవి సస్పెండ్ చేపిస్తా, నీ ఎంబడి ఉన్నోళ్ళని ఎట్లా తిరుగుతావు చూస్తా, నీ సంగతి ఏందో చూస్తా, 1000 కోట్లునే మా తాన అని చెప్పి వాళ్ళ మనుషులతో మాకు బెదిరింపు ఖాళీ వచ్చినాయన్న మాకు. అయినా కానీ మేము పోరాటం జరగకుండా మేము ధర్నా పెట్టిన వెంటనే మేము ఇక్కడ మా ధర్నా డిస్టర్బెన్స్ అయింది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళ మాట ఇట విని మేము వాళ్ళు గౌరవించి మేము ఏం చేసినామన్నా అంటే, కట్టియద్దు చేయొద్దు అన్నారు. సరే అన్నారు. మేము అక్కడికి వెళ్ళిపోయినాక ఒక 500 మంది పోలీసు వాళ్ళతో గోడలకు చుట్టుముట్టు కట్టించేసిరన్న. ఇక మమ్మల్ని ఇక్కడ రానియలేదు. మాకు న్యాయం దక్కదని చెప్పేసి మీ దగ్గరికి మేము మా ఊరు డిఎస్పీ పార్టీ మా తమ్ముళ్ళం పట్టుకొని మీ దగ్గర తీసుకొని మీకు ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగిందన్న. మీరు వెంటనే స్పందించి నిన్న మీ టీం వచ్చింది, ఇవాళ మీరు వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మా అండగా ఉండి ఈ 4 ఎకరాలన్నర కాదన్న ఈ భూమి, 4 ఎకరాలన్నర, ఇది 2 ఎకరాలన్నర, అది ఇంకా 2 ఎకరాలన్నర, మొత్తం టోటల్ వచ్చేసి 10 ఎకరాల భూమి అన్న. ఈయన తొత్తులే ఇదంతా చుట్టుముట్టు, ఈయన తొత్తులే చుట్టుముట్టు మొత్తం 10 ఎకరాల భూమి. 10 ఎకరాల భూమి కంటే ముందు ఈయన 250 ఎకరాల భూమి కిస్తీ కట్టని భూములు అనంతరెడ్డి పేరు మీద ఉన్నాయని ఈయన పేరు మీద వేసుకున్నాను. ల్యాండ్ కమిషన్ కేసు మీరు ఖచ్చితంగా మేము మా ఊరోళ్ళం అన్నా, మేమందరం ఆ తొత్తులు తప్ప మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటామన్నా. పార్టీలో ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము అన్న 300 నుంచి 600 మంది కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీ ఎంబడి ఉండి నడుస్తామన్నా. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా 100% ఉంటామన్నా. మా పానాలకు తెగించైనా మేమైతే నడుస్తామన్నా. ఎవరు చంపుతున్నా కానీ సావనికి సిద్ధంగా ఉన్నాం. మేము దచ్చిన మా శవాలు వాళ్ళ ఇళ్ళ మీద వేయాలన్నా. మేము దచ్చిన తెల్లారి మీరు అందరూ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ బెడ్రూమ్లలో మా శవాలు వేయాలన్నా. మీరు అందరూ వచ్చి మేము మాకు ఏమైనా జరిగితే దయచేసి చెప్తున్నానా, మాకు రాజుపూట మా ఫ్యామిలీ మెంబర్స్ నిట్టు మల్లేశ కానీ, జనార్దన్ రావు కానీ, 7 రెడ్డి కానీ, ఉప సర్పంచ్ ప్రకాష్ రావు కానీ, మా ఎంబడున్న కార్యకర్తలకు అందరికీ బెదిరిస్తున్నారన్న టీఆర్ఎస్ లీడర్లు అన్న. ఆయన తొత్తులు టీఆర్ఎస్ లీడర్లు. ఆయన ఏ పార్టీ అన్నది లేదన్న ఆయనకు, అన్ని పార్టీలు ఆయనే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్లోకి పోతాడు, టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్లోకి పోతాడు, బీజేపీ వస్తే బీజేపీలోకి పోతాడు. హై ఇన్ఫ్లుయెన్స్ పెడతాడు. డబ్బులు ఉన్నాయన్న,
మా ఊర్లో 250 ఎకరాల భూమి అమ్ముకొని కొండాపూర్ హైటెక్ సిటీ అక్కడ కొనుక్కొని ఉమ్, 1000 కోట్లకు పడగలెత్తింది. ఇప్పుడు అవును 1000 కోట్లకు పడగలెత్తి వాళ్ళ అమ్మదస్తే ఈడ పొంద పెట్టలేదు, ఉమ్, వాళ్ళ అయ్యదస్తే ఈడ పొంద పెట్టలేదు, వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే ఈడ పొంద పెట్టలేదు. మహిళల పూలకు ఎవరన్నా ఒక్కరికన్నా నీళ్లు ఛాయ్ ఇచ్చిండా? నీళ్లు ఛాయలు ఇచ్చిండా ఆయన? అనా నేను ఏమంటున్నానా, ఎవరికన్నా టైం ఇచ్చిండా అన్నా? ఇంకోటి అన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న, మీరు దయచేసి వినాలన్నా. మేము 25 ఏళ్ళు ఆయనని ఏకగ్రీవంగా సర్పంచ్ చేయించినామన్నా. ఎందుకు చేయించినామన్నా? మా కిస్తు కట్టని భూములు ఆయన పేరు మీద వేయించుకొని బీరప్ప గుడికి ఇచ్చినామంటే నన్ను ఏకగ్రీవంగా చేయరని చెప్పేసి బీరప్ప గుడికి కుటుంబాలు ఓట్లు వేస్తే నాకు 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు. ఎకరం భూమి ఇచ్చిండు, ఎకరం భూమి పైసలు ఇలా ఇచ్చిండు. అవునా కాదా? అవును. మీకేమి ఇచ్చిండు చెప్పు? ఎలక్షన్లలో ఒక్క ఓటు పోకుండా ఓట్లన్నీ నాకు వేస్తా అంటే మా బీరప్ప గుడి కాడ ఎకరం జాగా ఇప్పించాడు. బీరప్ప గుడి మీద కొన్ని పైసలు మేమే కట్టాం. ఓట్లు వేసిండు. అప్పట్లో ఆయనకు బీరప్ప గుడికి ఇవ్వాలి, నేను ఇవ్వలే. మన యూనియన్లకు నేను ఇవ్వలేదా? నేను ఇవ్వలే. మీ తాతల యూనియన్లకు నేను ఇవ్వలేదా? నేను ఏమంటున్నా, ఈ లెక్కలు కాదులే, తర్వాత మాట్లాడతా. స్కూల్ కి జాగిచ్చినాను అంటున్నానా అలా? స్కూల్ కి జాగిచ్చిన అంటున్నాడు 2 ఎకరాల జాగా. కాపార్తి జనార్దన్ రావుది ఆయన భూమి అక్రమంగా అలా కాపార్తి జనార్దన్ రావుది అక్రమంగా దౌర్జన్యం చేసి స్కూల్ ని ఆయన పేరు రాపించుకున్నానా? ఆయన పేరు రాపించుకున్నాడు. ఇంత దౌర్జన్యం చేసుకుంటా ఈయన తొత్తులను పెట్టుకొని ఇంత దౌర్జన్యం చేసుకుంటా కావాల్సుకొని మైలారంలో భయప్రాంతులకు చేస్తున్నాను. హై ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏమని అంటే ఎమ్మెల్యే మినిస్టర్లు న్యాయమడే ఉంటారు అని మాకు మాత్రమన్నా మాకిట మా కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మాకిట మేమిట అలా నిజంగా చెప్తున్నా మాకిట మా తరఫున నుంచి మా పార్టీకి సంబంధించిన మాకిట సపోర్ట్ ఉన్నారన్నా. మాకు సపోర్ట్ ఉన్నారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే దృష్టి గిట్ట మేము తీసుకుపోయినాం. ఖచ్చితంగా కలెక్టర్ తో మాట్లాడి ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాకు చెప్పిండన్నా. మా ఎమ్మెల్యే గారి గిట్ట మేము కలిసినాం అన్న. మీ దగ్గరికి వెళ్ళొచ్చినాక ఆయన దగ్గర గిట్ట పోయి కలిసినాం. కలిస్తే కలెక్టర్ కి వెంటనే ఫోన్ చేసిండు. ఈ డాక్యుమెంట్స్ అన్ని వెంబడే పంపించిండన్న. ఎంక్వైరీ చేసి వెంటనే ఎవరిది న్యాయం అయితే వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి స్పందించిండన్న. మాకు ఒక 2-3 రోజులు టైం ఇవ్వమని మాకు చెప్పడం జరిగిందన్న. ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా దాంతోపాటు మీరిట అందరు ఉండాలన్నా. మేము ఖచ్చితంగా మా ఊరు ఎవరో టీఆర్ఎస్ పార్టీ తొత్తులు తప్ప అన్నా మేము ఖచ్చితంగా 100% ఇవాళ మండే కాబట్టి కొద్దిగా మంది లేరన్నా. ఎక్కడ పనులకు అక్కడ పోతారన్న. మా ఊళ్ళు వరి నాట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ఏమంటున్నాం అన్నా, మాకు భయాందోళన చేయాల్సిన ఫోన్ కాల్స్ వస్తున్నాయి అన్న. మాకు చంపేస్తాం, నన్ను సస్పెండ్ చేపిస్తా అని చెప్పేసి జనార్దన్ రెడ్డి తొత్తు మాజీ సర్పంచ్ అంటే ఆయన తొత్తు తొందరనే నరేష్ గౌడ్ సస్పెండ్ అయిపోతుంది. నేను సస్పెండ్ కాదు రే, నేను ఒకటే చెప్తున్నా, మహిళారానికి నేను సస్పెండ్ అయినా సరే అన్నా, నేను వచ్చినా సరే ఈ గ్రామకంట భూమి అనేది మీ అసలు పెద్దలు అండదండలు ఉండాలి. గ్రామ ప్రజలకు అందరికి 60 గజాలు 80 గజాలు ఇప్పించిన దాకా పోరాటం ఖచ్చితంగా చేయాల్సిందే. 100% మేము దండమైలారంలో మేమందరం ఖచ్చితంగా ఏమని నడుస్తామన్నా. భూ కబ్జాదారు జనార్దన్ రెడ్డి